భాష సమాజంలోని సంస్కృతిని తెలియజేస్తోంది. మన సంబోధనే మనం. మనం ఎదుటివారిని ఏ విధంగా సంబోధిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన భాషలో చాలా స్టీరియోటైప్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఉపయోగించే భాషలో భారతదేశంలో తెలుగు కుటుంబాల్లో కూడా భాషలో చాలా పదాలు మనం అలవోకగా వాడేస్తుంటాం. దానిలో కొన్నిసార్లు మహిళల్ని డిగ్రేడ్ చేసే విధంగా కూడా కొన్ని ప్రయోగాలు ఉంటాయన్నమాట. అది చాలా కామనే కదా అన్నట్టు అయిపోతుంది. దాంతో ఈ స్టీరియోటైప్స్ భాషలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో వ్యవస్థలో ఇలా ఉంటే వ్యవస్థను నడిపే ఇన్స్టిట్యూషన్స్లో న్యాయస్థానాల్లో కానీ వీటన్నిటిలో భాష ఎలా ఉండాలి, ముఖ్యంగా మహిళల పట్ల భాష ఎలా ఉండాలి. అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు ఈ మధ్య మహిళల పట్ల వాళ్ళు వాడే భాషని కొంత ట్రాన్స్ఫార్మ్ చేయాలని, మార్చడానికి, కొంత సభ్య సమాజాన్ని ప్రతిబింబించేలా చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా నిన్న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఒక 30 పేజెస్ బుక్లెట్ని ఒకటి రిలీజ్ చేశారనమాట. మనం గమనిస్తే కనుక ఇంతకుముందు చాలా సందర్భాల్లో జడ్జిమెంట్స్లో రకరకాల పదాలు వచ్చాయన్నమాట. ఒక లేడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఉదాహరణకి సమాజంలో ఒక లేడీ ఉందనుకోండి, మ్యారీడ్ లేడీ, షీ హ్యాడ్ ఎన్ అఫైర్ విత్ పర్సన్ హూ ఈజ్ నాట్ హర్ హస్బెండ్ అనుకోండి, ఆవిని అడల్టరస్ అని సంబోధిస్తుంది జడ్జిమెంట్లో. అలానే ప్రాస్టిట్యూట్ ఉందనుకోండి, ప్రాస్టిట్యూట్ని ఉమెన్ ఆఫ్ ఈజీ వర్చ్యూ అనే మాట చాలా అలవోకగా వాడేస్తారనమాట. అలానే చైల్డ్ ప్రాస్టిట్యూట్ అని, పిల్లల పట్ల ఇట్లాంటి మాటలు ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా వాడేస్తున్నారనమాట. అదేవిధంగా బాస్టర్డ్ అనే పదము, ఇవన్నీ కూడా జడ్జిమెంట్స్లో కూడా చాలాసార్లు వాడేవాళ్ళు. రేప్ విక్టిమ్స్ అని, బాస్టర్డ్స్ అని, అడల్టరస్ అని, లేకపోతే కార్నల్ ఇంటర్ కోర్స్ అని చెప్పి ఇట్లాంటి పదాలు చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే ఈ పదాల వల్ల జడ్జిమెంట్లో ఏమైనా మార్పు వస్తా, ఈ పదాల వల్ల ఆ ఆలోచన శక్తిలో ఖచ్చితంగా మహిళల పట్ల డిగ్రేడ్ అయ్యే పదాలు వాడటం వల్ల, లేదా కొన్ని పెద్ద పెద్ద పదాలు, హై సౌండింగ్ పదాలు, ఎక్స్ట్రీమ్ పదాలు వాడటం వల్ల జడ్జిమెంట్లో కానీ లేకపోతే సమాజంలో కానీ మార్పు రాకపోగా ఇంకా సమాజంలో ఆ వాడుక పదాలు అయిపోయి చాలామంది వాడుతూ ఉంటారనమాట. సో ఇట్లాంటి పదాలను మార్చే దిశగా, సభ్య సమాజం హర్షించే పదాలు వాడే దిశగా జడ్జిమెంట్లో కానీ, కోర్టు వాద ప్రతివాదాల్లో కానీ, కోర్టు యొక్క సంవాదాల్లో కానీ వీటన్నిటిలో ఈ బుక్లెట్ను రిలీజ్ చేసి, ఈ బుక్లెట్ సుప్రీంకోర్టు వెబ్సైట్లో ముఖ్యంగా జెండర్ స్టీరియోటైప్స్, బుక్లెట్ పేరు ఏంటంటే టు కంబాట్ జెండర్ స్టీరియోటైప్స్ అనమాట. జెండర్ స్టీరియోటైప్స్ని తగ్గించడానికి, స్టీరియోటైప్ వర్డ్స్ని తగ్గించడానికి అనమాట. హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ అనే బుక్ను, హ్యాండ్ బుక్ను రిలీజ్ చేశారనమాట. ఇది జడ్జెస్కి, లాయర్స్కి అంటే లీగల్ కమ్యూనిటీకి వాళ్ళు ఏ పదాలు వాడొచ్చు, ఏ పదాలు వాడకూడదు, ఆ పదాల యొక్క మీనింగ్ ఏంటి, ఏ సందర్భంలో అది వాడాలి. సో ఏ విధంగా జెండర్ స్టీరియోటైప్స్ అంటే స్టీరియోటైప్ మైండ్ సెట్ అంటే ఒక మూస పద్ధతిలో మహిళల్ని స్టాంప్ వేయటం అనమాట. ఈ విధంగా వాడటం ముఖ్యంగా జనరల్గా వాళ్ళు వేసే డ్రెస్ని బట్టి, వాళ్ళ యొక్క హాబీస్ని బట్టి, వాళ్ళ యొక్క కల్చర్ని బట్టి ఒక మనిషి పైన ముద్ర వేస్తూ ఉంటాం. ఇది తప్పు. స్టాంపింగ్ అ ఉమెన్ బేస్డ్ ఆన్ హర్ బిహేవియర్ అంటే తను ఉదాహరణకి మనం చూసాం 2012లో నిర్భయ రేపు అయినప్పుడు ఆవిడ అలాంటి బట్టలు వేసుకోకుండా బయటికి రావాల్సిందని చాలామంది అన్నారు. సో అట్లాంటి పదాలు, అట్లాంటి వాడుక భాషలు అవి కామన్ అవ్వకుండా చూడటానికి ఒక మహిళ యొక్క వేషధారణ, కల్చరు, లేకపోతే ఆ మహిళ యొక్క హావభావాలు, లేకపోతే ఆమె యొక్క సంస్కృతి, లేకపోతే ఆమె యొక్క అభిరుచులను బట్టి ఆమెను జడ్జి చేయకుండా కామన్గా డీసెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ అయిందనమాట. ఉదాహరణకి కొన్ని పదాలు చూద్దాం. అడల్టరస్ అనే పదానికి సుప్రీంకోర్టు ఈ హ్యాండ్ బుక్లో కొన్ని ఆల్టర్నేటివ్స్ చూపించిందనమాట. ఉమెన్ హూ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ సెక్షువల్ రిలేషన్స్ అవుట్ సైడ్ మ్యారేజ్, వివాహేతర సంబంధం అని ప్రస్తావించాలి, అంతేగాని అడల్టరస్ అని ప్రస్తావించకూడదు అని చెప్పి. ఎఫైర్ అనే మాట జనరల్గా మనం లీగల్ లాంగ్వేజ్లో వాడతాం, అలా కాకుండా రిలేషన్షిప్ అవుట్ సైడ్ మ్యారేజ్, అది కూడా వివాహేతర సంబంధం అనమాట. అడల్టరస్ అంటే ఉమెన్ ఏ మహిళ అయితే వివాహేతర సంబంధం కలిగి ఉంటుందో అడల్టరస్ అని ప్రస్తావించకుండా ఆ మాట రాయటం. ఎఫ్ఐఆర్ అంటే రిలేషన్షిప్ అవుట్ సైడ్ మ్యారేజ్ అని రాయటం. బాస్టర్డ్ అంటే జనరల్గా నాన్ మ్యారిటల్ చైల్డ్ అని వాడాలి, అంటే వివాహం కాకుండా పుట్టిన పిల్లవాడు అనమాట, నాన్ మ్యారిటల్ చైల్డ్. తర్వాత బయాలజికల్ సెక్స్, బయాలజికల్ మేల్, బయాలజికల్ ఫీమేల్, ఈ మాట కాకుండా సెక్స్ అసైన్డ్ ఎట్ బర్త్, పుట్టుకతో వాళ్ళు ఎవరు, లింగ నిర్ధారణ అనేది, అంతేగాని బయాలజికల్ సెక్స్, బయాలజికల్ మేల్, బయాలజికల్ ఫీమేల్ అనే పదాలు వాడకుండా. తర్వాత కార్నల్ ఇంటర్ కోర్స్ అనే పదం ఇంతకుముందు చాలా ఎక్కువ వాడేవాడు. అది రేపా కాదా అని చెప్పే విషయంలో కార్నల్ ఇంటర్ కోర్స్ వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనే పదాన్ని మార్చాలని చెప్తున్నారు. ఇంతకుముందు ఎక్కువగా చైల్డ్ ప్రాస్టిట్యూట్ అనే పదం వాడుకలో ఉండేది, ఇప్పుడు దాన్ని చైల్డ్ హూ హ్యాస్ బీన్ ట్రాఫిక్డ్ అని వాడాలన్నమాట. కంకుబైన్ కీప్,
ఇది చాలా సార్లు తెలుగు భాషలో కూడా కీప్ కీప్ అని మాట్లాడుతాం, సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఉమెన్ విత్ హూమ్ ఎ మ్యాన్ హ్యాడ్ రొమాంటిక్ ఆర్ సెక్షువల్ రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్. సో పెళ్లి కాకుండా ఒక మహిళతో ఉండటం అనమాట. అంటే ఆ మహిళని పెళ్లి చేసుకోకుండా అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ ఉండటం. కంకుబైన్, కీప్ అనే పదాలు వాడకూడదు. లీగల్ లాంగ్వేజ్లో 1900, 1950 టైంలో కేసెస్లో, చాలా కేసెస్లో కంకుబైన్ అనే పదం విపరీతంగా వాడేవాళ్ళు. తర్వాత డ్యూటిఫుల్ వైఫ్, ఫెయిత్ఫుల్ వైఫ్, గుడ్ వైఫ్, ఒబీడియంట్ వైఫ్. జనరల్గా జడ్జిమెంట్స్ రాసేటప్పుడు వైఫ్ గురించి ప్రస్తావిస్తూ ఆ వైఫ్కి అన్యాయం జరుగుతున్నప్పుడు జడ్జిలు ఎక్కువగా షీఈ్ లైక్ ఎ ఫెయిత్ఫుల్ వైఫ్, డ్యూటిఫుల్ వైఫ్, ఒబీడియంట్ వైఫ్ అని రాసేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మహిళకి అట్రిబ్యూట్స్ లాగా ఒబీడియంట్గా ఉండాలి అన్నట్టు. సో ఇప్పుడు దానికి ఒట్టి వైఫ్ అని రాస్తే సరిపోద్ది. ఒబీడియంట్ వైఫ్, డ్యూటిఫుల్ వైఫ్, ఫెయిత్ఫుల్ వైఫ్ అలాంటివి ఏం రాయక్కర్లేదని చెప్పి. తర్వాత ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ అంటే మీకు యాడమ్ అండ్ ఈవ్ తెలుసు కదా. ఈవ్ టీజింగ్ దీన్ని ఈవ్ టీజింగ్ అని వాడకుండా స్ట్రీట్ సెక్షువల్ హెరాస్మెంట్ అని వాడమని చెప్తున్నారు. తర్వాత హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే డొమెస్టికేటెడ్ హౌస్ వైఫ్. ఈవెన్ యూపీఎస్సీ డాఫ్లో కూడా హౌస్ వైఫ్ అని రాస్తుంటారు పిల్లలు. అది హోమ్ మేకర్ అని రాయాలి. హౌస్ వైఫ్ కాదు. మీ మదర్ ఏం చేస్తుంది, మీ వైఫ్ ఏం చేస్తుంది అంటే హౌస్ వైఫ్ అని కాదు, హోమ్ మేకర్ అనమాట. తర్వాత ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్స్. ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్స్ బదులు మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ అని వాడొచ్చు అనమాట. అన్వెడ్ మదర్ అనే కన్నా సింప్లీ మదర్ అని వాడాలన్నమాట. తర్వాత ప్రాస్టిట్యూట్ అనే కన్నా సెక్స్ వర్కర్ అంటే సరిపోతుంది. ప్రాస్టిట్యూట్ అనే పదం చాలా అంటే డిగ్రేడెడ్ వాల్యూ అనమాట. అది సెక్స్ వర్కర్ అంటే సరిపోతుంది. తర్వాత ప్రొవైడర్, బ్రెడ్ విన్నర్ అనే కన్నా ఎంప్లాయిడ్ ఆర్ ఎర్నింగ్ అనాలి. ప్రొవకేటివ్ క్లోతింగ్ అనకూడదు. ప్రొవకేటివ్ క్లోతింగ్ అంటే అసభ్యకరమైన బట్టలు వేసుకున్నారు అనే కన్నా క్లోతింగ్ డ్రెస్ అంటే సరిపోతుంది. సెక్స్ చేంజ్ అంటే లింగ మార్పిడి అని సెక్స్ చేంజ్ అని వాడకుండా సెక్స్ రీఅసైన్డ్ ఆర్ జెండర్ ట్రాన్సిషన్, సెక్స్ రీఅసైన్మెంట్ ఆర్ జెండర్ ట్రాన్సిషన్ అని వాడచ్చు. స్పిన్స్టర్, జనరల్గా పెళ్లి కాని మహిళలకి స్పిన్స్టర్ అని వాడతారు ఇంతకుముందు జడ్జిమెంట్స్లో కానీ వాదనలో కానీ. కానీ ఇప్పుడు అన్మ్యారీడ్ ఉమెన్ అని వాడితే సరిపోతుంది. స్పిన్స్టర్ అంటే అక్కడ దానిలో ఒక మహిళ వర్జినిటీ అనేది క్వశ్చన్ అవుతుంది అనమాట. అది కాకుండా అన్మ్యారీడ్ ఉమెన్ అనేది వాడాలన్నమాట. సో న్యాయ నిఘంటువుల్లోనూ జడ్జిమెంట్స్లోనూ వివక్షాపూరితమైన పదాలను వాడకుండా, జెండర్ స్టీరియోటైప్ పదాలను వాడకుండా జెండర్ న్యూట్రల్ పదాలు వాడాలి వీలైనంత వరకు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. పురుషులతో సమానంగా మహిళలను కూడా గౌరవించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మహిళలను మోసధోరణి పద్ధతుల్లో కించపరిచే విధంగా చులకన భావంతో ఉన్న పదాలు వాడకుండా వాళ్ళని గౌరవించాలని కూడా చెప్పిందనమాట. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్లోనూ వాద ప్రతివాదాలను లింగ వివక్షకు తావు లేకుండా పదాలు వినియోగించడంపై సుప్రీంకోర్టు ఈ హ్యాండ్ బుక్ని రిలీజ్ చేసింది.